ఆంధ్రప్రదేశ్ మా వార్డు తరపున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే వార్డులో ఉన్న మా మా గురువుగారైన మా తాదిల మేస్టారు, మరి వార్డు ఇన్ఛార్జీలు, మరి మా వార్డులో ఉన్న ప్రధానమైన బొత్స తాతాజీ, పెదబాబు, సీని, వీళ్ళందరూ మణికంఠ, వీళ్ళందరూ మా కార్యకర్తలు అందరూ ఎప్పుడు పిలిచినా సరే ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు, ఏ విషయమైనా సరే. అయితే మనకి ఈ ప్రారంభోత్సవానికి రోడ్డు వేసిన తర్వాత వీధి వాళ్ళు అడిగారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలాసార్లు అడిగారు. అయితే ఆదివారం పెట్టమన్నారు. ఆదివారం అయితే ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటామన్నారు. అమ్మ అవ్వదు మరి సెలవులు అని చెప్పేసి సెలవుల్లోని ఆఫీసులు రారని చెప్తే మళ్ళీ ఈరోజే చేయవలసి వచ్చింది. ఆ మాస్టర్ అంతా చాలా మంది బాధపడ్డారమ్మా, డ్యూటీలకి వెళ్తాం కానీ మేము మా ఇంటి దగ్గర వాళ్ళు పంపిస్తామన్నారు. అలాగే వచ్చారు చాలా మంది. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. అంటే మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 1,18,00,000 రూపాయలు మనకి మన వాటికి మనకి ఇచ్చారు. ఇప్పుడు వరకు 69 లక్షల వర్కులు పూర్తి చేసాం. ఇంకా టెండర్లు ఉన్నాయి. మిగతాది 48 లక్షలు ఏదైతే ఉందో అది టెండర్ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయినాయి. వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. వర్క్ వచ్చిన ఆల్రెడీ వైజాగ్ కృష్ణరాజు గారి కాంట్రాక్టర్ ఆయన వేశాడు. నేను కొన్ని వర్క్లు వేసాను. మరి నేను ఒక్కడిని చేయలేను. దీంతో ఆయన కూడా సపోర్ట్ తీసుకొని ఇన్ టైంలోనే 1 నెల రోజుల్లోనే ఇందులో సగం రోడ్లు అయితే పూర్తి చేసేస్తామమ్మా. మీకు ఈ అంత సంవత్సరం మేము మాటిస్తున్నాం. ఈ నెలాఖరులోపు ఇంచుమించులు ఇందులో టెండర్ లైన్ 50% నెలాఖరికల్లా పూర్తి చేసేస్తాం. ఆల్రెడీ వర్క్లు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అయితే మనకు 2014-18లోనే నా వాటికి 1,15,00,000 ఇచ్చారు. ఆ రోజు అయిన పద్రి గారు ఏ గ్రాంట్కి వెళ్తే ఆ గ్రాంట్ ప్రతి అప్పుడు మీ అందరూ తెలుసు చాలా ఎన్ని రోడ్లు ఇచ్చారో. అయితే కాంట్రాక్టులు కరువు అయిపోయారు. ఆ రోజుల్లోనే 6-7 ఉండేవారు. అప్పుడు బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే రాష్ట్రం అంతా వర్క్లు ఇచ్చేసారు కాబట్టి ఎవరు బయట నుంచి కూడా వచ్చేవారు కాదు. మన రాష్ట్రంలో మన నియోజకవర్గానికి ఎక్కువ ఇస్తున్నారు మనకి. అందువల్ల ఏంటంటే బయట కాంట్రాక్టర్ కూడా వస్తున్నారు. అయితే మనకి ఆ రోజు మనకి అన్ని వర్కులు పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత 2019లోని దురదృష్టవశాత్తు ఓడిపోయినాక 2019-24లో ఒక రోడ్డు కాదు కదా మట్టి కంప కూడా వేయాలి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలా చేస్తానని చెప్పడం కానీ అధికారులు కూడా భయపడిపోయి ఏ పని చేసేవారు కాదు. మేము మొండిగా కొంతమంది ఇప్పుడు ఆ వార్డు కానీ ఈ వార్డు కానీ మేము కొంతమంది ఉన్నాం. మురళి కొంతమంది నాయకులు ఉన్నారు. గట్టిగా పని చేయించుకుని వాళ్ళు దెబ్బలాడి గొడవ ఆడుకొని. కానీ కొంతమంది నెమ్మదిగా ఉండేవారు. వాళ్ళు కొద్దిగా వెనకంటే ఎట్టేవారు. మేము వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి పని చేసేవారు. అయితే మనకి అయిన తర్వాత ఏం చేస్తారంటే రోడ్లు తవ్వేశారు. పైపులు మనకి వేసి నెపంతో అసలు రోడ్లు పైపులు వేసిన తర్వాత సిమెంట్ రోడ్లు ఏదైతే మనం 1,15,00,000 వేసామో అందులోనే సగం రోడ్లు తవ్వేశారు. తవ్వేసి వెంటనే ఏం చేయాలా తవ్విన తర్వాత పైపులు వేసిన తర్వాత వెంటనే పోడ్చాలి. దానికి ఎన్నోసార్లు చెప్పాం. అది ఏంటంటే మీరు వేయలేదు కానీ మేము చందాలు వేసుకుంటామని చెప్తే ఎందుకు మేము చేస్తామని చెప్పి చాలా నీరుగా ఇచ్చారు. రోడ్లు అస్తవ్యస్తం అయిపోతే మేమే ఆ తాగుల మేష్ ఇంటి దగ్గర కానీ ఇలా దినేష్ ఇంటి దగ్గర అలాగే 4 చోట్ల ర్యాంపులు కట్ చేశారు. మొత్తం ఆటో 2 సార్లు అలా తిరబడిపోయి బళ్ళు తిరబడిపోతే నేను కాంట్రాక్ట్ అవ్వడం వల్ల దాంట్లో అవగాహన ఉండి మా ల్యాబ్ని తీసుకొచ్చి అక్కడంతా నేను ర్యాంపులు వేయించాను. అంటే తాత్కాలికంగా ఈజీగా వెళ్ళడానికి. కానీ గ్రాంట్ అడిగితే మొన్న కూడా పద్మం గారిని అడిగితే ఇచ్చారు. అయితే పైపులు మెల్లి వేస్తారు, మెల్లి తవ్వేస్తారు గోవిందో అని అంటే వెళ్ళి 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అట్లకి వెంటనే ఇస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఉద్దేశంతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి పైప్ లైన్ అంతేనే. పైప్ లైన్ అంతా తయారైపోయింది. ఆల్రెడీ మనకి ఈ స్టార్ట్ అయిపోతుంది 2-3 నెలల్లోనే. అందు గురించి అది మళ్ళీ గ్రాంట్ అది ఆపేసి వేరే దానికి ఆ పక్కనే చిన్న డ్రైనేజ్ సంస్థ ఉంటే అక్కడ వేసాం. అయితే మీకు ఇంకో విషయం అందరికీ చెప్పాలా, మన శివపురం గురించి ఒక ప్రత్యేకత ఉంది. మీరు చెప్పాలా, శివపురం అంటే అక్కడతో ఆగిపోయింది. ఎక్కడ గంగరాజ్ మేడ అవతల నుంచి యువతలు ఇల్లు లేవు ఆంజనేయ గుడి దగ్గర నుంచి. తర్వాత ప్రతి సంవత్సరం శారదానగర్ తర్వాత అత్యంత వేగంగా బాగా కడుతున్న ఇల్లు ఏంటంటే ఆ శివపురమే. చూడండి ఈ లైన్లో ఇల్లు ఎలా తయారైపోయావు. ఇంకో సంవత్సరం పోతే మళ్ళీ రూపురేఖ మారిపోతున్నాయి, అటు తయారైపోతున్నాయి. అంటే మాకు ఎంత ఇచ్చినా అలా మీరు ఎత్తనే ఉండాలి, మాకు చేస్తూనే ఉండాలి. అయితే మీ అమ్మ మీకు ఏంటి అడుగుతున్నాం అంటే మా వార్డులోని సమస్య ఏంటంటే ఏదైనా పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా సరే పేదలు ఉన్నారు ఎక్కువ. ఇటుపక్క కొద్దిగా ధనికున్నారు కానీ మా సైడ్ అంతా పేదలే. ఇటు ధనిరెడ్డి వీధి తర్వాత ఈ శివపురంలో కూడా బాగా లేని వాళ్ళు ఉన్నారు. లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు బుక్ చేసుకొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మన గుడి దగ్గర ప్లేస్ ఉంది. ఇంతకుముందు ఒకసారి అన్నయ్య కూడా చెప్తే శాంక్షన్ చేస్తాను ఉంటా కంగారు పడక ముందు రోడ్లు వేయండి అన్నారు. మరి అది కూడా మీరు దృష్టి పెట్టి కళ్యాణ మండపం శాంక్షన్ చేస్తే ఈ 2 వాటిలకి బాగా ఉపయోగపడుతుందమ్మా. దాన్ని నాకు కోరుకుంది. అది పద్మావతి కళ్యాణ మండపం పెట్టాలనేసి మేమైతే అనుకున్నాం.
అయితే నా మనసులో ఉంది, నా మనసులో అది, నా మనసులో మాట మీ అందరూ అమౌంట్ తోటి అది నేను అనుకోను, అది మా కోరిక, అది మీ అందరి సమక్షంలోని మాట ఇస్తే మరి అయ్యని బాధ కుటుంబానికి ఇంత చేసినందుకు మనం ఒకటే గుర్తించుకోవాలి. ఎక్కడ ఉన్నా ఏదున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా సరే, మన బాధ్యత ఓటు ఇచ్చి ఆ కుటుంబానికి మనం అది నిలబెట్టుకోవాలా. బుక్ ఇచ్చేసిన మాత్రాన, పొగిడేసిన మాత్రాన అది కాదు. మా ఓటైన ఆయనతో వాళ్ళకి మంచి మెజార్టీతో అప్పు చెప్పాలా. మనకు మనకు 620 ఓట్ల మెజార్టీ మనకు వచ్చింది. ఇప్పుడు కూడా అంత మెజార్టీ ఎప్పుడు శివపురం రాలేదు. 2009లోని మనకి 55 ఓట్ల మైనస్ వచ్చింది. ఇటు కొంతమంది గ్రూపులుగా ఇడిపోయి కొంతమంది ఆ వర్గంలోకి బుచ్చారు వర్గంలో పోవడం వల్ల ఎంత చేసినా తాతలు మేసారు, ఇంకా 4-5 కుర్రోళ్ళు మేము కలిసి చేసినా సరే అంతవరకు మేము చేయగలిగాం. తర్వాత 2014 పోయిన తర్వాత అలా మెజార్టీ పెంచుకుంటూ అలాగ వస్తారన్నాం రోజు, ప్రతి సంవత్సరం, ప్రతి ఎలక్షన్కి. అయితే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా పద్మనాభం గారికి, రాజేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.